హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో విజయనగరం జిల్లాలో సాలూరు అనే గ్రామం, అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడ శ్రీ శ్యామలాంబ తల్లి ఆ ఊరి గ్రామ దేవత. సో ప్రతి 10 సంవత్సరాలకి ఊరు గ్రామ దేవత పండుగ జరుగుతుంది. సో ఈసారి 15 ఇయర్స్కి జరిగింది. ఎందుకంటే 10 ఇయర్స్కి కోవిడ్ వచ్చింది, ఇంకా ఆ తర్వాత ఎలక్షన్స్ వల్ల, ఇన్ని రీజన్స్ వల్ల ఈ ఇయర్ 2025న చాలా ఘనంగా అమ్మవారి పండుగ అయితే జరుపుకున్నారు. సో ఈ వ్లాగ్ దాని మీద ఉండబోతుంది. సో 18, 19, 20 మేలో ఈ డేట్స్లో ఉయ్యాల కంబాల, తొలేలు, ఇంకా సిరిమానోత్సవం డేట్స్ ప్రకటించారు అక్కడ గవర్నమెంట్. సో మేము కూడా చాలా ఇయర్స్ తర్వాత అందరం కలవబోతున్నాం. కజిన్స్, ఎవరెవరు తెలియని వాళ్ళు చాలామంది ఎన్నో ఇయర్స్కి చూసుకున్నాం. సో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఎక్సైటెడ్గా ఈ పండగ రోజైతే వెళ్ళాం. సో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. సో కజిన్స్ మీటప్ అంతా అయింది. సో ఇదైతే మేము ఫస్ట్ డే ఉయ్యాల కంబాల చూడడానికి వచ్చాం. ఇక్కడ ఈ ఒక్కొక్క వీధి వాళ్ళు ఒక్కొక్క కార్యక్రమం అయితే జరుపుతారు. లైక్ ఈ ఉయ్యాల కంబాల కూడా ఒక వీధి వాళ్ళు చేశారు. ఆ వీధిలో మేము చూడడానికి వెళ్ళామన్నమాట. సో ఇది పెద్ద కౌంట్పేట అనే వీధి. సో అలానే ప్రభమాను అనే ఒక అమ్మవారికి సంబంధించిన ఒక ఐటెం, అది కూడా వేరే వీధి వాళ్ళు చేస్తారు. సో మేము ఇలా ఈవినింగ్స్ అయితే ఇలా ఒక్కొక్క రోజు ఇలా రెడీ అయ్యి ఈవినింగ్స్ టైంలో మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాం. సో మేము ఏదైతే ఎక్స్ప్లోర్ చేసామో, ఎంతైతే ఎక్స్ప్లోర్ చేయగలిగామో అంతే నేను ఈ వీడియోలో, ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. సో మేమైతే ఫ్యామిలీ అందరం ఇలా చక్కగా రెడీ అయ్యి అన్నీ చూడడానికి వెళ్ళాం. సో ఇక్కడ బైక్స్ చాలామంది తీసేస్తున్నారు, ఇలా మెయిన్ రోడ్స్లో గట్రా ఎలా ఉంది. కానీ అసలు జనాలు ఎంత ఉన్నారంటే, గవర్నమెంట్ ప్రకటించారు, న్యూస్ పేపర్స్లో, మీడియాలో అందరూ 10 lakhs అబౌవ్ జనాల్ని ఎస్టిమేట్ చేశారు. సో అంతమంది జనాలు కూడా మాకు ఆల్మోస్ట్ కనిపించారు ఈ పండుగలో. సో ఇక్కడ దారిలో వెళ్తుంటే చాలామంది కర్రసాము, బల్లవేషాలు, ఇంకా అఘోరా డాన్సెస్ చాలా చూసాం ఈ దారిలో. సో ఎప్పుడో చిన్నప్పుడు 2009 or 10లో జరిగింది పండుగ. అప్పుడు నేనైతే చాలా చిన్నదాన్ని. సో అప్పుడు ఫస్ట్ టైం ప్రభ చూసేటప్పుడు అసలు ఏంటిది, ఎప్పుడు చూడలేదు అన్నట్టు అనిపించింది. సో అప్పుడైతే అలా బ్రెయిన్లో ఉండిపోయింది ఆ ప్రభ అనేది. ఎందుకంటే చిన్నప్పుడు అసలు అంత పెద్ద అదేంటో ప్రభ అని అంటున్నారు, దేవుడికి సంబంధించింది అంటున్నారు. సో అలా అనిపించింది. అప్పుడు అంత ఊహ తెలీదు నాకు. సో ఇప్పుడు తెలిసొచ్చాక ఈ పండుగ చూడడం అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉండాం మేమందరం అయితే. సో ఎస్, ప్రభ ఇప్పుడు కూడా అంతే థ్రిల్లింగ్గా ఉండేది చూసాక. సో చాలా అందంగా 75 feet చేశారు ఇది. సో ఎస్, ప్రతి సాలూరులో ప్రతి ఒక్క ఇంట్లో ఒక పెళ్ళిళ్ళు లాగా అనమాట. ఇంటి బయటన అందరూ టెంట్స్ వేసుకొని, ఎంతమంది చుట్టాలు వచ్చారో అందరూ ఏదో ఒక పని చేస్తూ, అందరూ ఏదో ఒక వంటో ఏదో ఒకటి చేస్తూ ఉండేరు. సో మేము కూడా ఇక్కడ బయటన టెంట్స్ వేసుకొని కుకింగ్స్ చేయడం, బ్రేక్ఫాస్ట్ కుకింగ్స్ అన్నీ చేస్తుండే అనమాట. అది కాక మేము చాలా గేమ్స్ కూడా ఆడాం. సో అన్ఫార్చునేట్లీ అది రికార్డ్ చేయలేకపోయాం. సో ప్రాబ్లం ఫేస్ చేసింది ఎక్కడ అంటే, కరెంట్ తీసేస్తుండేవారు. కరెంట్ ఉంటుంది, లాస్ట్ టైం లాగా ఇబ్బంది ఉండదు అని చెప్పారు. బట్ స్టిల్ కరెంట్స్ అయితే ఉండేవి కాదు. సో మా పరిస్థితి ఇలా ఉండేది. సో మేమైతే మంచిగా చికెన్, మటన్, ఏవేవి ఐటమ్స్ ఉండేవో అన్నీ బాగా వండుకొని బాగా తిన్నాం అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ట్యూస్డే రోజు, ఏ రోజైతే సిరిమానోత్సవం అయిందో ఆ రోజు మార్నింగ్ నుంచి మేము మా ఇంట్లో వండవలసినవన్నీ వండేసి మేము ఇంక ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ అన్నీ వెళ్తూ పోతున్న జనాలకి ఇచ్చాం. సో అరౌండ్ 3 or 4కి అంజలి రథం సిరిమాను బయలుదేరాయి అనమాట. సో అప్పటికైతే చాలా వేడి ఉండేది. సో అలా చూస్తూ ఈవినింగ్ ఒకవైపు సిరిమానోత్సవం జరుగుతుంది, ఇంకోవైపు ఇలా చాలా ఒక 10-15 ఐటమ్స్ పెట్టారు. ఇలా భల్ల వేషాలు చాలా బాగుండే ఇవి కూడా. సో ఎస్, ఇవి కాక చాలా ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. Shivaya
ఫైనలీ అమ్మవారి పండుగ అయితే చాలా బాగా జరిగింది. సిరిమానోత్సవం అయిపోయింది. సో అమ్మవారి కోవిల దగ్గరికి తెచ్చి పెట్టేశారనమాట. సో అందరూ ఏ ఆటంకాలు లేకుండా జరిగినందుకు చాలా బాగా లాస్ట్కి కూడా క్రాకర్స్ పేలుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాం సంతోషంతో. సో పండగలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అంటే కొన్నిసార్లు కరెంట్ లేకపోవడం, ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే అన్ని లక్షల మంది ఒకే దగ్గర ఉండడం వల్ల జియో నెట్వర్క్స్ ఏవి పనిచేయకపోతుండే. సో కాల్స్ వెళ్ళట్లేదు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఏవి పనిచేయలేదు. సో అదొక్క ప్రాబ్లమే. సో నైట్ మార్నింగ్ 4 అప్పుడు ఎవరైతే ఇంట్లో ఘట్టాలు ఉంటాయో, ఎవరైతే మొక్కులు చెల్లించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ మార్నింగ్ 4 అప్పుడు వెళ్ళి మొక్కులన్నీ చెల్లించుకున్నారనమాట. సో మేము కూడా 4 అప్పుడు లేచి ఘట్టం ఇంకా ఏదైతే మేము మొక్కుకున్నామో అవన్నీ చెల్లించుకున్నాం. సో ఎస్, ఇంతేనండి ఈ వ్లాగ్. నెక్స్ట్ టైం పండుగ 10 years తర్వాత అవుతుంది. సో అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, టెక్నాలజీ ఎలా ఉంటుందో, ఆ టైంలో రోజులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. బట్ ఈ ఇయర్ అయితే చాలా బాగా అయిపోయినందుకు, ఏ ఆటంకాలు లేకుండా అయిపోయినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకా నెక్స్ట్ టైం ఎవరెక్కడ ఉంటారో తెలీదు. బట్ స్టిల్ ఈ వ్లాగ్ నేను చేస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. ఎందుకంటే 10 yearsకి ఒకసారి అవుతున్న పండగ అంటే అది మాటలు కాదు. సో ఎస్, మళ్ళీ నెక్స్ట్ పండగ కూడా నేను వ్లాగ్ చేయాలి, అప్పటికి చాలామంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గాయ్స్.